హన్మకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చోరీకి పాల్పడ్డ దొంగలు సుమారు 50,000 రూపాయల విలువ చేసే నగదు మాయం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ మరియు ఫింగర్ ప్రింట్ ఆధారంగా విచారిస్తున్న పోలీసులు గత రాత్రి దేవాలయం తాళం పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లి మామిడి తోటలో ధ్వంసం చేశారు. గత 11 నెలలుగా ఆలయంలో భక్తులు సమర్పించిన నగలు, డబ్బులు అందులో ఉన్నాయని, వాటి విలువ సుమారు 50,000 పై ఉంటుందన్నారు. దేవాలయంలోని విగ్రహం వద్దకు దొంగలు వెళ్లకపోవడంతో అమ్మవారి బంగారం అలాగే ఉండటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. రేణుక ఎల్లమ్మ దేవాలయాలపై జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు దృష్టి పెట్టి దేవాలయాల ఆస్తులను మరియు విగ్రహాలను కాపాడాలని కోరారు. పడుకోలు రోజు ఒకలా పడుకోవాలి. పరకాల మండలం జిల్లా హన్మకొండ పోయిన డిసెంబర్ 27వ తారీఖు నాడు పండుగ చేసినాం సార్. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక భక్తులు అంటే ప్రతిరోజు పరకాల మనకు సిటీ దగ్గర కాబట్టి ప్రతిరోజు వస్తూ ఉంటారు. ఇటు అలియాబాద్ ఒకటి కోదారం వాళ్ళు వస్తూ ఉంటారు. దాదాపు సుమారు ఒక 50,000 విలువ గల వస్తువులు అయినా డబ్బులైనా దొంగిలించుకుపోయినా సార్. రాత్రి నేను పొద్దున రోజు దీపం పెట్టబోస్తాను. రోజు పొద్దుగల 6 గంటలు 7 గంటల ప్రాంతంలో వచ్చే వరకు డోర్ తీసినది సార్. తాళం బలగొట్టి డోరు వేసినది. ఈరోజు మా ఊరికి ఎమ్మెల్యే వస్తానని కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే అందరూ రోడ్డు మీద ఉన్నారు సార్. ఆ తర్వాత వాళ్ళని తీసుకు చూడగానే ఈ గల్ల పెట్టే మాయమైంది సార్. ఆ తర్వాత అది ఇక్కడ మామిడి తోట వేసి ఉన్నది, దాన్ని పగలగొట్టినది. ఆ తర్వాత పోలీసు వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు వచ్చి దీనికి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది సార్. నా పేరు చిర్ర సాంబయ్య గౌడ్ సార్, ప్రెసిడెంట్ని సార్. గౌడ్ సంఘం ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. మా ఊర్లో ఎల్లమ్మ తల్లి విగ్రహం పోయిన సమయం 2023 డిసెంబర్ 27 నుంచి జనవరి 3వ తారీఖు దాకా పండుగలు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గల్లపెట్టెల నుంచి మేము ఏం డబ్బులు ఆశించారు. భక్తులు వస్తారు, వరంగల్ నుంచి, హన్మకొండ నుంచి, పరకాల నుంచి, పక్క విలేజ్ నుంచి అందరు వస్తారు. డబ్బులు వేసిండ్రు. ఇక ఇంకొక వారం రోజుల్లో మేము తీసి మళ్ళీ మేము మళ్ళీ పండుగ చేద్దాం అనుకునేసరికి ఈ దొంగతనం జరిగింది. గల్లపేట తాళం పలక దగ్గర గల్లపేట తీసుకెళ్ళి దొంగలు ఇచ్చారు సార్. అలా దాదాపు ఒక 50-60 వేలు నుంచి ఉంటాయి సార్. తోటి డిస్ట్రిక్ట్ స్కాడ్, స్పెషల్ స్కాడ్ వచ్చి డాగ్ స్కాడ్ కూడా వచ్చి దాన్ని ప్రస్తుతానికి అయితే విచారణ జరిపిస్తున్నారు సార్. దాని గురించి ఎవరైతే త్వరలోనే దాని రిజల్ట్ తెలుస్తుంది. తెలుసుతో ఆ దొంగ అనేది ఎవడనేది తెలుస్తుంది అనేది మా ఆలోచన సార్. దాంట్లో భక్తులు వేసిన బంగారం కానీ, గోల్డ్ కానీ, నగదు రూపంగా కానీ ఉన్నాయి సార్. అవి దాన్ని తీసుకుపోయడానికి ఎవడొచ్చిండో దాన్ని త్వరలోనే దాని దొంగ అనేది దొరుకుతాడు. దొరికి మీరు అందరూ రిపోర్టర్స్ కానీ, పత్రికా విలేకరులు కానీ, డిపార్ట్మెంట్ కానీ మా సొసైటీకి సాయం చేసి మా ఎల్లమ్మ తల్లిని కాపాడాలనేది కోరుకుంటున్నాం.